హాయ్ వంజ గారు. హాయ్ రాజేందర్. ఎలా ఉందండి ఇప్పుడు? బాగానే ఉందంతా? పర్లేదండి. ఎప్పుడు డెలివరీ టైం ఇచ్చింది? ఈ ఆగస్ట్‌లో చెప్పారండి. కానీ ఇప్పుడు బేస్డ్ ఆన్ రిపోర్ట్స్ హ్మ్. అటు ఇటు అవ్వచ్చు. సో, ఫ్రీక్వెంట్‌గా చెక్ చేపించుకోవాలి. అదే అదే మంచిది, అదేలే, జాగ్రత్తగా ఉండాలి ఈ టైంలో. ఆ! ఏం లేదు, జస్ట్ ఇక్కడ నాకు కన్ఫ్యూజన్ వచ్చింది. ఇక్కడ గోపాలు క్వైరీ చెప్పాడు కదా, అంటే అగ్రిమెంట్ నేమ్తో స్టార్ట్ డేట్, దాంతో మనం అకౌంట్ గ్రూప్ మెంబర్ని గ్రూప్ బై చేసి తెచ్చుకోమన్నారు కదా. అంటే నాకు డౌట్ వచ్చింది ఏంటంటే, నేను అగ్రిమెంట్ వరకు వచ్చా కానీ అగ్రిమెంట్ నుంచి ఆ ఏజిఎంని ఎలా తెచ్చుకోవాలి అనేది ఏమన్నా మీరు చెప్తారని చెప్పి, అంటే ఉంటే ఎలా తెచ్చుకోవాలి లేకపోతే ఎలా తెలుస్తుంది అనేది క్వైరీ ఏమైనా ఉంటుందా అని చెప్తారు. అగ్రిమెంట్ క్రియేట్ అయితే ఉమ్, లామా ఆటోమేషన్ అనేది బేస్డ్ ఆన్ జీసీ కదా. ఉమ్. అగ్రిమెంట్ మీద మనకి అకౌంట్ గ్రూప్ అనేది ఆల్రెడీ క్రియేట్ అవుతుంది. అగ్రిమెంట్ మీద అకౌంట్ గ్రూప్ అనేది ఒకటి క్రియేట్ అవుతుంది. అవును. అంటే ఒక ఫీల్డ్ multiple ఉంటుంది ఏమి మనకి. ఉండదు, మల్టిపుల్ గా ఏమైనా క్రియేట్ అనేది ఏమి ఉండదు, అంటే అకౌంట్ గ్రూప్ లేదు. అలా ఏమి ఉండదు. ఒక అకౌంట్ గ్రూప్ అనేది క్రియేట్ అయిన అగ్రిమెంట్ కి ఉంటుంది. ఒక ఓకే. ఫీల్డ్ ఉంటుందండి అగ్రిమెంట్ లో. అక్కడ అకౌంట్ గ్రూప్ ఏమంటారు పాపులేట్ అవుతుంది. సో ఓకే. అకౌంట్ గ్రూప్ బేస్ చేసుకొని మీరు అకౌంట్ గ్రూప్ మెంబర్స్ ని క్వెరీ చేసుకోవచ్చు. అకౌంట్ గ్రూప్ ని బట్టి అకౌంట్ గ్రూప్ మెంబర్స్ ని క్వైరీ చేసుకోవచ్చు. అవునండి. ఓకే. ఒకవేళ ఆ ఏజిఎం లేదని ఎలా తెలుస్తుందండి? అంటే అప్పుడు మనకి అక్కడ ఏజిఎం లేకుండా అయితే ఉండదండి, మాక్సిమం ఉంటుంది. ఏమంటే లామా ఆటోమేషన్ ప్రకారం వెళ్తే ఏజిఎం ఉంటుంది. ఒకవేళ లేదు అంటే ఏమైనా మాన్యువల్ గా కూడా చేస్తుంటారు మన ప్రాసెస్ లో కొంచెం. ఓకే. అలాంటి కేసెస్ లో ఏమైనా ఉండకపోవచ్చేమో, కానీ 90% ఉంటుందండి ఏజిఎం. ఇది కొంచెం కానీ నాకు ఒకవేళ లేకపోతే చేసి కానీ చూపిస్తారా? మెయిన్ ఒక డౌట్ ఏమంటే, మొన్న నేను థర్స్డే రోజు అనుకుంటా, నేను ఫ్రైడే రోజు లేను కదా, అడిగాను. ఇక్కడ పెండింగ్ అప్రూవల్ టు అప్రూవ్డ్ అని ఉంది కదా. అవును. దీన్ని మీరు ఎలా చెక్ చేసుకున్నారు? అంటే హిస్టరీ నుంచి తీసుకున్నారా డేటా? అంతే, హిస్టరీలో అదే ఆ ఫీల్డ్ హిస్టరీ ఉంది కదా, ఆ ఫీల్డ్ హిస్టరీని తీసుకున్నాను. ఓకే ఓకే, అయితే ప్రాబ్లం లేదు. అదే ఓల్డ్ వాల్యూ న్యూ వాల్యూ తీసుకొని దాంట్లో చెక్ చేసుకున్నాం. నాకు ఇది కొంచెం ఏమైనా ఏమనుకోకుండా ఇది కొంచెం చేసి చెప్పగలరా? ఇది ఎలా చేయాలి ఏంటనేది నాకు ఇది అర్థం కాలేదు. ఓకే, అగ్రిమెంట్ నుంచి అకౌంట్ గ్రూప్స్, అకౌంట్ గ్రూప్ నుంచి అకౌంట్ గ్రూప్ మెంబర్స్ కావాలి మీకు, అంతేనా? Vary the agreement by name and start date and group by account group. Select account group from agreement where name and start date. ఇక్కడ అకౌంట్ గ్రూప్ మెంబర్స్ ఏం లేదు కదా. థర్డ్ది జస్ట్ క్వెరీ ఓన్లీ అకౌంట్ గ్రూప్స్, అంతే కదా? ఏదండి? అర్థం కాల. థర్డ్ పాయింట్ ఏమంటే ఓన్లీ గెట్టింగ్ అకౌంట్ గ్రూప్ కదా. అవును అకౌంట్ గ్రూప్ మెంబర్స్ ఫోర్త్ పాయింట్. అవును. Query the agreement by name and start date and group by account group where నేను ఒక క్వెరీ పేస్ట్ చేస్తున్నానండి, అది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ క్వెరీ. ఓకే. దాన్ని మీరు ట్వీక్ చేయగలరేమో చూడగలరా కొంచెం? పంపించండి, చూస్తా.
ఇది ఒక క్లాస్‌లో ఉంది. అదే జస్ట్ ఇప్పుడు నేను దాన్నే చూస్తూ ఉంటి. ఓకే. ఇప్పుడు మనకొచ్చేసరికి మీరు చెప్పిన దాని ప్రకారం అగ్రీమెంట్‌లోనే మనకి ఏజీ అనే అది ఐడీ ఉంటుంది. లైక్ నేమ్ ఉంటుంది. ఒక్క నిమిషం ఉండండి. నేను స్క్రీన్ షేర్ చేస్తాను. ఒక్క నిమిషం. చేయండి. ఇక్కడ చూస్తే మనము అకౌంట్ గ్రూప్స్‌ని క్వెరీ చేస్తున్నామండి. హ్మ్. ఇది కదా స్టోరీ. స్టోరీలో థర్డ్ పాయింట్ ఏమంటే అకౌంట్ గ్రూప్సే కదా క్వెరీ చేయాల్సింది. అవును. అకౌంట్ గ్రూప్ క్వెరీ చేసి దాంట్లో ఏజీఎం లేకపోతే మనం ఏజీఎం క్రియేట్ అకౌంట్ గ్రూప్స్ బేస్డ్ ఆన్ అగ్రీమెంట్ నేమ్, స్టార్ట్ డేట్. క్వెరీ ద అగ్రీమెంట్ నేమ్, స్టార్ట్ డేట్ కదా. వేర్ నేమ్ అండ్ స్టార్టెడ్ గ్రూప్. ఓకే. There is an ఇక్కడ ఫస్ట్ అకౌంట్ గ్రూప్ లో మనకి అగ్రిమెంట్స్ అనేవి కూడా లింక్ అయి ఉంటాయి అన్నాం కదా. ఒక్కొక్క అకౌంట్ లో అకౌంట్ గ్రూప్ ఫీల్డ్ ఉంటుంది. సో మనం రివర్స్ లో చేస్తున్నాం కాబట్టి ఇక్కడ మాస్టర్ అగ్రిమెంట్స్ అనేది అగ్రిమెంట్స్ అన్నమాట. అకౌంట్ గ్రూప్ ఇక్కడ అగ్రిమెంట్స్ అనేది మనం ఎంఎస్ఏ టైపే కదా కన్సిడర్ చేస్తుండేది. సో ఇది మనకు ఇవి జనరల్ అన్నమాట. ఇన్ గవర్నింగ్ గా కాదా, ఇన్ ఎఫెక్ట్ అనే దానికి ఇవి జనరల్ ఫిల్టర్స్. కేటగిరీ, స్టేటస్, సబ్ టైప్, వర్షన్ ఇదంతా తీసుకుంటున్నాం. సో ఇక్కడ మనము ఇవన్నీ దీనిలోనే మీరు నేమ్, ఆ స్టార్ట్ డేటు, క్వెరీని యాడ్ చేసుకుంటే ప్లస్ ఇది ఇక్కడ మనం అగ్రిమెంట్స్ ని క్వెరీ చేసుకుంటున్నాం. ఈ ఫస్ట్ సెలెక్ట్ క్వెరీ ఇది అగ్రిమెంట్స్ కి సంబంధించిన క్వెరీ. నెక్స్ట్ ఇది అకౌంట్ గ్రూప్ మెంబర్స్ క్వెరీ. ఓకే. అకౌంట్ గ్రూప్ మెంబర్స్ ని క్వెరీ చేస్తున్నాం. అకౌంట్ గ్రూప్ మెంబర్స్ ని కూడా లింక్ టు అకౌంట్ గ్రూప్ కదా. అకౌంట్ గ్రూప్ కింద అకౌంట్ గ్రూప్ మెంబర్స్ ఉంటారు. సో ఇక్కడ మనం అకౌంట్ గ్రూప్స్ ఇది స్టేటస్ యాక్టివ్ ఉండేటివి. ఇక్కడ ఏం చెప్పారు మనకి, ఎగ్జిస్టింగ్, అప్డేట్ ద స్టేటస్ ఈక్వల్ టు అప్రూవ్డ్ అన్నారు. సో మనం యాక్టివ్ ఉండేటివి తీసుకుంటున్నాం. ఇవి ఇక్కడ మన అకౌంట్ గ్రూప్స్ ని సెలెక్ట్ చేసుకుంటున్నాం. అకౌంట్ గ్రూప్స్ వచ్చేసి ఇది అకౌంట్ 1 సెకండ్ సారీ, ఇది సెకండ్ క్వెరీ అండి. ఇక్కడి వరకు ఇక్కడ అకౌంట్ గ్రూప్ మెంబర్స్ ని సెలెక్ట్ చేసుకుంటున్నాం. ఎంఎస్ఏ టైప్ ఉండాలి, స్టేటస్ వచ్చేసి యాక్టివ్ అని, అగ్రిమెంట్ రికార్డ్ టైప్ ఐడి ఇది ఎంఎస్ఏ అన్నట్టు ఉంటుంది. ఈ అకౌంట్ ఐడి సెట్ నాకు తెలిసి మనకు అకౌంట్ ఐడి సెట్ ఏం అవసరం లేదు కాబట్టి మనం ఓన్లీ బేస్డ్ ఆన్ ఇవి ఒకటి తీసుకున్నాం. కానీ మీరు ఇది తీసేసుకోవచ్చు. మనకు అన్నెసరీ థింగ్స్ మీరు రిమూవ్ చేసేసుకోవచ్చు. ఓకే. సో ఇక్కడ అకౌంట్ గ్రూప్ మెంబర్స్ వస్తారు. ఈ 2 క్వెరీస్ సబ్ క్వెరీస్ ఫర్ అకౌంట్ గ్రూప్ కదా. అకౌంట్ గ్రూప్లు కూడా ఏమి మనం క్వెరీ చేసుకోవాలి అని అంటే ఇది కామనే, మనకి ఐడీస్ అవసరం లేదు. స్టేటస్ ఇది ఓకే, అంతేనండి. మనకు అవసరం లేనివి తీసేసుకుంటే ఇప్పుడు మీకు ఇక్కడ ఏమొస్తుంది, అగ్రిమెంట్ రికార్డ్స్ వస్తాయి. ఇక్కడ అకౌంట్ గ్రూప్ మెంబర్స్ వస్తాయి.
మనకు ఇఫ్ దేర్ ఈజ్ ఏ అగ్రిమెంట్ ఏజిఎం ఎగ్జిస్ట్ అన్నప్పుడు ఇక్కడ మీరు ఇక్కడ చెక్ చేసుకుంటారు. ఇక్కడ ఈ ఫర్ లూప్ ఉంది కదా, ఇవి ఏజిఎంస్. ఇది అకౌంట్ గ్రూప్ డాట్ ఏ అండర్ స్కోర్ ఆర్ తీసుకొని ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ఎంప్టీ ఓకే ఒక్కొక్క దాన్ని లూప్ చేసుకొని ఏజిఎం రికార్డులో స్టేటస్ ని మీరు ఆటో అప్రూవ్డ్ గా సెట్ చేసుకుంటారు. అదే అదే ఓకే, అర్థమవుతుంది కదా. ఇప్పుడు మనం ఈజ్ గవర్నింగ్ అనేది కన్సిడర్ చేయాలంటే అవసరం లేదా మనకి? అదేం లేదు కదా. మీకు ఇది ఏ దానికి ఇచ్చినది? స్పైక్ అండిలో షెడ్యూలర్ కదా. ఒక్క నిమిషం. ఈ షెడ్యూలర్ లో ఈజ్ గవర్నింగ్ అంతా మనం కన్సిడర్ చేయట్లేదు కదా. అవును. ఏమంటున్నారు? కోర్ట్ అప్రూవ్డ్ అంటే ఎస్ఎఫ్డిసి స్పెషల్ టర్మ్స్ ఆబ్జెక్ట్ మీద ఫీల్డ్ అప్రూవ్డ్ అని అయితే అది అప్రూవ్డ్ అనేది మీరు ఇది ఆల్రెడీ క్వెరీ చేస్తారు కదా హిస్టరీ నుంచి. అలా చేసుకొని అట్లా కండిషన్ సాటిస్ఫై అవుతే మనకు ఏజిఎంస్ కావాలి మెయిన్. 1 సెకండ్, ఇంకొకటి ఏమంటే బేస్డ్ ఆన్ ద క్వెరీ అన్నారు కదా. సో ఆ ఎస్ఎఫ్డిసి కోర్ట్ లో ఉన్న నేమ్ ప్లస్ మనకి స్టార్ట్ డేట్ మ్యాచ్ అవ్వాలి కదా. అవును, ఆ అగ్రిమెంట్ మ్యాచ్. ఇక్కడ మనం అప్పుడు ఫిల్టర్ లో అవి యాడ్ చేసుకోవాలి అగ్రిమెంట్ కి. ఇక్కడ అగ్రిమెంట్ కి ఇవి మ్యాచ్ చేసుకోవాలి. అవి తీసుకొచ్చాను నేను, అగ్రిమెంట్ స్టార్ట్ డేట్ అను నేమ్ తో అగ్రిమెంట్స్ తీసుకొచ్చాను. దాని తర్వాత ఇక మనం గ్రూప్ బై చేసుకోవాలి, అకౌంట్ గ్రూప్ మెంబర్ని. సో ఇక్కడ మనం ఇవి చేసుకొని ఇక్కడ మనకి ఫిల్టర్స్ వీటితో పాటు అవి కూడా నేము కేటగిరీ అవి కూడా యూస్ చేసుకోవాలి. సారీ, నేము స్టార్ట్ డేట్ అవి కూడా చేసుకొని ఈ గ్రూప్ మెంబర్ స్టేటస్ ఫీల్డ్ మనం ఎప్పుడు అప్డేట్ చేయాలంటే ఈ మాస్టర్ రికార్డ్స్ లో ఇది ఎంటీ లేకోకుండా ఉంటే, ఎందుకంటే మనం ఫిల్టర్ లో నేమ్ అండ్ స్టార్ట్ డేట్ కూడా చేస్తున్నాం కదా. సో అవి మ్యాచ్ అయిన రికార్డ్స్ ఇందులోకి వస్తాయి. ఓకే. సో మనము ఇక్కడ ఏం చెక్ చేసుకోవాలి దీనికంటే ముందు, సారీ, ఇఫ్ కండిషన్ లో దిస్ ఈజ్ నాట్ ఎంప్టీ అండ్ దిస్ ఈజ్ నాట్ ఎంప్టీ, ఇది మాస్టర్ అగ్రిమెంట్స్ నాట్ ఎంప్టీ అయింది అంటే మనకు నేమ్ అండ్ స్టార్ట్ డేట్ మ్యాచ్ అయిన అగ్రిమెంట్స్ ఉన్నాయి అని అర్థం. అలాంటి కేసులో అకౌంట్ గ్రూప్స్ మెంబర్ యొక్క స్టేటస్ ఫీల్డ్ ని ఆటో అప్రూవ్డ్ గా అప్డేట్ చేస్తాం. ఓకే, అర్థమైంది కదండి? అర్థమైంది. ఇప్పుడు ఒక ఐడియాకి వచ్చింది. ఇప్పుడు మన దాంట్లో ఏమన్నా ఆల్రెడీ షెడ్యూల్స్ ఫ్లోస్ ఎవరైనా క్రియేట్ చేశారండి? షెడ్యూలర్ ఫ్లోనా అండి? ఫ్లో నితిన్ చేశారు. అంటే దీని మీద అని కాదు, కొంచెం మామూలుగా జస్ట్ అంటే ఆ షెడ్యూలర్ ఫ్లోని మళ్ళీ ఫెయిల్ అయితే ఎలా చేద్దామని చూద్దామని చెప్పి నితిన్ రీసెంట్ గానే వర్క్ చేశారండి. ఓకే ఓకే, చూస్తా. అంటే మొత్తం వీళ్ళు ప్రెసెంట్ ఫ్లోనే చూడండి, లేకపోతే నెక్స్ట్ ఆప్షన్ ఇక మనకి షెడ్యూల్ బ్యాచ్ అపెక్స్ చూసుకోవడమే కదా. లేదు, ఇప్పుడు ఫ్లోనే చూడాలి. మెయిన్ ఏమంటే ఇప్పుడు ఈ క్వెరీ అంతా కూడా ఇప్పుడు మనకి 12:30 కాల్ ఉంది కదా, ఇలా అనుకుంటున్నామని చెప్దాము గోపాల్. సో ఆ క్వెరీ ఆయన ఓకే చెప్పారంటే ఈ క్వెరీని మనము షెడ్యూలర్ ఫ్లోలో రాయలేమండి. నేను అదే అంటే ఆల్రెడీ వనజ సజెస్ట్ చేసింది గోపాల్ నాకు, ఇలా ఒక మెథడ్లో పెట్టుకొని ఇన్వోక్ చేసుకుందాం అంటే కాదు ముందు ఫ్లోలోనే ట్రై చేయండి అంటున్నాడు. అదే ట్రై చేస్తున్నా ప్రస్తుతానికి. అయితే ఆయన సింపుల్ కావాలనుకుంటున్నట్టున్నారు. అయితే ఇంకా సింపుల్ గా క్వైరీ లేకుండా సింపుల్ గా అవ్వదుగా మనకి, క్వైరీయే కదా మెయిన్ మనకి. అలా అయితే ఇప్పుడు ఇక్కడ అప్రూవ్డ్ అంటే ఫస్ట్, కానీ ఆ రోజు కాల్లో మీరు చెప్పారు కదా క్వైరీ మనకి ఫ్లోలో అవ్వదు. నేను చెప్పాను, ఆయన నాతో మాట్లాడినప్పుడు అదే అన్నారు. మెయిన్ ఆయన ఏమనుకుంటున్నారంటే మెయిన్ కాంప్లెక్స్ క్వెరీని స్ప్లిట్ చేసి సింపుల్ గా చేసి పెట్టే కుదురుతుందేమో చూడమని చెప్తున్నట్టున్నారు ఆయన. ఫస్ట్ నాతో కూడా అదే చెప్పింది, ఫస్ట్ మ్యాక్సిమం క్వెరీ మనం ఫ్లోలోనే పెట్టడానికి చూద్దాం అన్నారు. సో మరి దీన్ని ఎలా మాడిఫై చేయొచ్చు చూడాలి ఇంకా దాన్ని అప్పుడు. సో ఫస్ట్ ఈ క్వెరీని పెట్టుకోవాలి.
ఇక్కడ మాస్టర్ అగ్రిమెంట్స్ అనేవి లేకోకుండా ఈ క్వెరీని ఇది నాకు ఏపీఐ నేమ్ కరెక్ట్ గుర్తులేదని ప్రస్తుతానికి కూడా అగ్రిమెంట్స్ అని పెడుతున్నా. పెట్టండి, తర్వాత మార్చుకోవచ్చు. అగ్రిమెంట్స్ ఇక్కడ మనకి ఇవేమి ఈ ఫిల్టర్ ఆప్షన్స్ ఇవన్నీ అవసరం లేదు. అప్టెక్స్ కాంట్రాక్ట్ స్టార్ట్ డేట్ ఏవో అవి ప్రస్తుతానికి దీన్నే తీసుకుంటా నేను. మనకి రికార్డ్ టైప్ డాట్ నేమ్ కూడా అవసరం లేదు కదా. నేమ్ కామా స్టార్ట్ డేట్ తీసుకుంటే ఫ్రమ్ అగ్రిమెంట్స్ వేర్ ఫిల్టర్ టైప్ ఎంఎస్సి ఇవన్నీ తీసుకొని నేనేది ఏంటంటే ఇందులో ఇప్పుడు ఈ ఫిల్టర్స్ లో ఉన్నవి ఈజ్ గవర్నింగ్ కి యాక్సెప్ట్ అవుతాయి కదా అనేది నా ఉద్దేశం. అవునవును, అదే అడుగుదాం ఈ ఫిల్టర్స్ పెట్టాలా వద్దా అని. అదే ప్రస్తుతానికి మనం వచ్చేసి మనం యాడ్ చేయాలనుకుంటున్నా యాడ్ నేమ్ ఈక్వల్ టు సమ్ కోట్ నేమ్ ఫ్రమ్ కోట్ అని పెడతానని ప్రస్తుతానికి. కోట్ అండ్ ఇదే ఫీల్డ్ అని నాకు కన్ఫర్మ్ గా తెలియదని మీరు రాసుకోవాలి ఇక్కడ ఉన్న దాంట్లో. స్టార్ట్ డేట్ నేమ్ నేను చూసుకుంటానండి, అది నేను చూస్తాను. ప్రస్తుతానికి క్వెరీ కోసం రాస్తున్నాను. ఈక్వల్ టు స్టార్ట్ డేట్ ఫ్రమ్ కోర్ట్. ఇవి ఆప్షనల్, మనం అడుగుదాము. మాక్సిమం నాకు తెలిసి ఈ ఎంఎస్ఏ అనేది కంపల్సరీ ఉండాలి అంటే ఎంఎస్ఎస్కే కాబట్టి. ఇక్కడ మనము ఆర్డర్ బై యాప్టస్ వర్షన్ నంబర్ చూస్తున్నాం. సో వర్షన్ నంబర్ ఎందుకంటే వర్షన్ ఎప్పుడు వస్తుందంటే మనం అమెండ్ చేసినప్పుడు వర్షన్స్ క్రియేట్ అవుతూ ఉంటాయి అగ్రిమెంట్స్ లో. సో మనం అప్పుడు ఏది కన్సిడర్ చేయాలి అనేది ఇది ఒక డౌట్ ఉంటుంది మనకి. విచ్ వన్ షుడ్ బి కన్సిడర్డ్ అని ఇది అడుగుదాం ఆయన్ని. మళ్ళీ ఇది ఆర్డర్ బై అనేది ఆప్షనల్ ప్రస్తుతానికి పెడదాం ఇక్కడ. ఆప్షనల్, దీన్ని కమెంట్ అవుట్ చేస్తాం ఇట్లా. ఆర్డర్ బై అకౌంట్ బై ఆర్డర్ గ్రూప్. ఆయన చెప్పిందేమి సెలెక్ట్ అకౌంట్ గ్రూప్ ఫ్రమ్ అగ్రిమెంట్. ఓకే, ఇక్కడ మనము ఇవి మనకు అవసరం లేదు నేమ్ యాప్టస్ సెలెక్షన్ లో. ఆర్డర్ బై అకౌంట్ గ్రూప్. మళ్ళీ తర్వాత ఆయన ఏం చెప్పారు 4th పాయింట్ లో ఆల్రెడీ ఎగ్జిస్ట్ అప్డేట్ అంటున్నారు. సో ఇప్పుడు మనకి ఇక్కడ లిస్ట్ వస్తుంది కదా, అకౌంట్ గ్రూప్ లిస్ట్. ఇదంతా మనకి లిస్ట్ ఎంతున్నా ఈ లిస్ట్ ఆఫ్ అగ్రిమెంట్స్ అవుతుంది. సో మళ్ళీ ఇందులో
సో ఇక్కడ ఈ గ్రూప్ లో మనకు అకౌంట్ గ్రూప్ లిస్ట్ వచ్చేస్తుంది. సో తర్వాత ఆయన ఏమంటున్నారు, అగ్రిమెంట్ గ్రూప్స్ నుంచి మనకి సారీ ఏజిఎం లిస్ట్ కావాలి, అకౌంట్ గ్రూప్ లిస్ట్. సెలెక్ట్ మనకు కావాల్సినది అందులో స్టేటస్ ఫీల్డ్ ఒకటే కదా. నేను షార్ట్ కట్ లో రాస్తున్నానండి ఏజిఎం అని, వదిలేండి మళ్ళీ. అకౌంట్ గ్రూప్ మెంబర్ పేర్ ఓకే కదండి. ఓకే. సో దీనికి మళ్ళీ ఫర్ లూప్ ఇంకా చెక్ చేసుకోవాలి. ఈ ఫర్ లూప్ లో మొత్తం మనము గ్రూప్ లిస్ట్ ఎంటీనా కాదా అని నల్ చెక్స్ పెట్టుకోవాలండి, అది మర్చిపోకండి. ఓకేనండి. ఓకే. అప్పుడు మీరు ఇచ్చిన ఫీల్డ్సే కదండీ ఏజిఎం క్రియేట్ చేయడానికి? అవునండి. ఓకే. ఓకే.
ఈ 2 ఆప్షన్స్ చూపిద్దాం ఆయనకి. చూపిద్దాం. బిగ్ క్వెరీ ఇది. ఫస్ట్ మీరు దీన్ని ఫ్లోలో ఫిట్ చేయగలరో లేదో చెక్ చేసుకోండి. చూడాలి. అవును. నాకు తెలిసి చేయొచ్చనుకుంటాను. ఎక్కడికక్కడ బ్రేక్ చేసుకుంటూ వెళ్ళాలి ఇకప్పుడు. హ్మ్. ఓకే అండి. ఓకే. చూస్తా. ఓకే. ఓకే. థాంక్స్ అండి. ఓకే. ఇంకేమైనా ఉందా అండి? అంతే. అంతే. దానికోసమే ఆ ఏజీఎం కొంచెం కన్‌ఫ్యూజ్‌గా ఉంది. క్లారిటీ ఆ! వచ్చింది. ఇప్పుడు ట్రై చేస్తా. హ్మ్. ఓకే. థాంక్స్ అండి. ఓకే. యాహ్! థాంక్ యూ ఓకే. అండి. బాయ్. ఓకే.